ఈ ప్రపంచంలో ఎవరు ఇంతవరకు ఎప్పుడు చూడని ఒక హెలికాప్టర్ క్రాష్. సో దీని మిస్టరీ. సో నెంబర్ ఆఫ్ కాన్స్పిరెన్సీ థియరీస్ అండి. అంటే ఏది నిజము ఏది అబద్ధము ఎవరూ కూడా ఇవాళ వరకు ఈ నిమిషము వరకు కూడా ఎవరు ఊహించలేని మీకు సంఘటనలు. ఇప్పుడు చూడండి, మీకు జస్ట్ ఇమాజిన్ అండి, ఒక సీన్ ఇమాజిన్ చేసుకోండి, ఒక దృశ్యం. మీకు ఇరాన్ యొక్క అధ్యక్షుడు ఇబ్రాహీం రైసీ తన అనుచరులతో తన మంత్రులతో ఒక హెలికాప్టర్లో వెళుతున్నాడు. మీకు హెలికాప్టర్లో వెళుతున్నప్పుడు సడన్గా మీకు ఆకాశం నుంచి ఒక లేజర్ వెపన్, అంటే డైరెక్ట్ ఎనర్జీ వెపన్ ఇది వచ్చి మీకు గుద్దింది, అంటే దాడి చేసింది. ఇమీడియట్గా హెలికాప్టర్ అక్కడికక్కడ కుప్ప కూలింది. లోపల ఉన్న 9 మంది కూడా మీకు మరణించారు. ఇది జరిగే అవకాశం ఉందా అంటే, ఇప్పుడు నాలాంటి వాళ్ళని అడిగారు అనుకోండి, 100% ఛాన్సెస్ ఉంది. అంటే కాన్స్పిరెన్సీ థియరీగా వీళ్ళు మాట్లాడుతున్నారు. అంటే మనకు ఇంతకు ముందు ఇలాంటివి జరిగాయా, ఇలాంటి సంఘటనలు జరిగాయి అంటే ఎన్నో. చూడండి, జనవరి 3 న్యూ ఇయర్ 2020 మీకు ఇరాన్ యొక్క సుప్రీం కమాండర్, అంటే వాళ్ళ ఆర్మీ జనరల్ మీకు కాసిం సొలైమానీ అంటారు. ఈయన బాగ్దాద్ వెళుతున్నాడు. బాగ్దాద్ అంటే ఏంటండి, ఇరాక్ యొక్క రాజధాని. సరిగ్గా ఈ బాగ్దాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి బయటకు వచ్చాడు. ఇతని కాన్వాయ్, అంటే ముందు ఒక కారు, మధ్యలో ఇతని కారు, వెనక ఒక కారు వెళుతున్నప్పుడు సడన్గా ఆకాశం నుంచి ఒక ప్రిడేటర్ డ్రోన్, అందులో నుంచి ఒక మిజైల్ ప్రిసైజ్గా వచ్చి టార్గెట్ చేసింది. క్షణాలలో ఇతను మాడి మసైపోయాడు. అంటే ఇరాన్ యొక్క సుప్రీం కమాండర్ అలా క్షణాలలో ఇలాగా మీకు అదృశ్యమైపోవడం, అంటే బూడిదైపోవడం ఎవరు కూడా నమ్మలేకపోయారు. ఇమీడియట్గా ఇరాన్ ఏం చేసింది, కోపముతో ఇరాక్లో ఉండే యుఎస్ మిలిటరీ బేస్ దాని మీద మిజైళ్లతో దాడులు చేశారు. 110 మంది అమెరికా సైనికులు గాయాల పాలయ్యారు. మరి జరిగింది కదా, మీకు ఎలాంటి ఒక సెక్యూరిటీ ఉంటుంది? ఇరాన్ యొక్క సుప్రీం కమాండర్ అలాగ ఎక్కడి నుంచో ఒక మిజైల్ వచ్చి దాడి చేయడంతో మరణించాడంటే ఇవాళ వరకు కూడా ఇరాన్ ప్రజలు నమ్మలేకపోతున్నారు. కానీ అతనైతే లేడు. ఇవాళ ఇబ్రాహీం రైసీ పరిస్థితి కూడా ఇదే. ఎక్కడికో వెళుతున్నాడు, మీకు అజర్బైజాన్ బార్డర్కి వెళ్ళాడు. సడన్గా హెలికాప్టర్ ఇలా క్రాష్ అవ్వడం ఏంటి? అది ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య చాలా పెద్ద యుద్ధము రాబోతుందన్న ప్రిడిక్షన్స్, భవిష్యవాణి ఎంతోమంది చెప్పారు. ఈ టైంలో ఇలా జరగడము ఇజ్రాయెల్ విజయము అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఇజ్రాయెల్లో కొన్ని టీవీ ఛానల్స్, జూయిష్ టీవీ ఛానల్స్, వాళ్ళు ఏం చెప్తున్నారో చెప్పమంటారా? మీరు నమ్మరండి, ఇది పూర్తిగా మోసాదు పనే. మోసాదు వాళ్ళ యొక్క షెడ్యూల్ ప్రకారము, ప్లానింగ్ ప్రకారము, స్కెచ్ ప్రకారం ఇది జరిగింది. ఎలా మేము చెప్తున్నామో మీరు ఒకసారి ఆలోచిస్తారా? ఏమీ లేదండి, మీకు ఇలాగ హెలికాప్టర్లో వీళ్ళందరూ కూడా వెళ్ళడానికి సిద్ధపడ్డారు. ఒక వ్యక్తిని పైలట్గా ఎంచుకున్నారు. ఈ వ్యక్తి పేరు హెలికాప్టర్. చూడండి, పేరు హెలికాప్టర్. సో ఇతను పైలట్గా ఈ హెలికాప్టర్ని ఇతను నడిపాడు. సో సరిగ్గా ఈ దట్టమైన అడవుల దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే, ఇతను తన హెలికాప్టర్ని తానే పేల్చుకున్నాడు. అంటే ఒక ఆత్మాహుతి దాడి చేయడానికి ప్రిపేర్ అయ్యాడు. సో తన ప్రాణ త్యాగము చేసి ఇజ్రాయెల్ని గెలిపించాడు. ఇబ్రాహీం రైసీ యొక్క మరణము అనేది ఇరాన్కి ఎంత పెద్ద నష్టమో ఇవాళ మీరు ఒకసారి స్టాక్ మార్కెట్ని చూస్తే, ఆయిల్ ప్రైజెస్ని చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి తన ప్రాణాలను పణంగా పెట్టి ఇలాంటి ఒక ఆపరేషన్ చేసిన అతి గొప్ప మోసాదు ఏజెంట్ హెలికాప్టర్ అని చెప్పి మీకు వార్తలు, ఎవరు, జూయిష్ మీడియా రాస్తున్న కథనాలు. సో ఇప్పుడు తన ప్రాణాలని అతను ఎందుకండి పోగొట్టుకుంటాడు అంటే, దానికి కూడా మోసాదు ఏజెంట్ కదా, ఒక జేమ్స్ బాండ్ లాంటి వ్యక్తి కరెక్ట్గా టైం చూసి ఇతను ఆ హెలికాప్టర్ నుంచి దూకేసి హెలికాప్టర్ని పేల్చేశాడు. దాంతో హెలికాప్టర్ తుణాతుణకులుగా ఎక్కడెక్కడికో చెల్లా చెదులుగా ఆ పీసెస్ వెళ్ళి పడ్డాయి. అందులో మీరు ఇబ్రాహీం రైసీని అసలు గుర్తించడమే కష్టము అన్నట్టుగా. అందుకే వైఎస్ఆర్కి జరిగిన ఆ సంఘటన నాకు పదే గుర్తొస్తుంది. ఇక్కడ కూడా అలాంటిదే జరిగింది. ఎందుకంటే అక్కడ ఆ సంఘటనలో కూడా, వైఎస్ఆర్ ఇన్సిడెంట్లో కూడా పైలట్ మీదే అందరూ దృష్టి పెట్టారు. ఈ పైలట్ తన ప్రాణత్యాగము చేసి
తన కుటుంబం కోసం ఇంతలాంటి ఒక పని చేశాడని మీకు కాన్స్పిరన్సీ థియరీ. అంటే వీటికంతా ఆధారాలు కావాలండి. కానీ మనిషి యొక్క ఇమాజినేషన్, సోషల్ మీడియాలో ఈ రచయితలు, ఎడిటర్లు, ఈ ఫోటోగ్రఫీ చేసే వాళ్ళ ఇమాజినేషన్ చూశారనుకోండి ఈ లెవెల్లో ఉంది. సో మూడవ విషయం అన్నారనుకోండి, మళ్ళీ అమెరికా వాళ్ళే కదండి మీకు కాసిం సొలైమానీని లేపేశారు, బాగ్దాద్లో లేపేశారు. మరి వీళ్ళకి ఇబ్రాహీం రైసీని ఇలా హతము చేయడం పెద్ద విషయమా? వీళ్ళు కూడా ప్రిడేటర్ డ్రోన్ని వాడుండొచ్చు కదా అంటే నేనైతే 100% అవ్వవచ్చు కదా, ఛాన్సెస్ ఆర్ దేర్. ఎందుకంటే ప్రిడేటర్ డ్రోన్ ఏ ఒక రాడార్ యొక్క పర్యవేక్షణలోకి రానే రాదు. మీకు దగ్గర 60,000 అడుగులు అక్కడ ఎగురుతూ ఉంటుంది. అమెరికాలో పెంటగాన్లో మీకు కంట్రోల్ రూమ్లో కూర్చొని మీకు ఈ హెలికాప్టర్ని వీళ్ళు సర్వేలెన్స్ ద్వారా, అంటే ఏంటి, శాటిలైట్లో ఉండే GPS పొజిషన్ ద్వారా గుర్తించవచ్చు, ఈ ప్రిడేటర్ని ఆ డైరెక్షన్లోకి తీసుకువెళ్ళొచ్చు. అక్కడ నుంచి హెలికాప్టర్ మీద దాడి చేసే అవకాశాలు నాకు తెలిసి 100% ఉంటాయంటే ఒకేసారి స్టోరీ ఓవర్, మీకు సినిమా అయిపోతుంది కదా. ఈ పని అమెరికా వాళ్ళు చేశారా అంటే మీకు వాళ్ళ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ ఇమీడియట్గా అంటే ఇలాంటి డౌట్ అమెరికా మీద, CIA మీద వస్తుందని గుర్తించి ఇలా ఎన్నో ఆపరేషన్స్ వాళ్ళు చేశారు కదండి. మొన్న ఆఫ్ఘనిస్తాన్లో మీకు తాలిబాన్ నాయకుడు, అతని మీద కూడా సరిగ్గా ఇలాంటి దాడి, అతని ఇంటిలో తన బాల్కనీ దగ్గర నిలబడి ఉన్నాడు. సడన్గా ఎక్కడో నుంచి ఒక ఆయుధము ఇతని యొక్క ఛాతిని చీల్చుకుంటూ ఆయుధము వెళ్ళిపోయింది. అక్కడికక్కడ ఇతను మరణించాడంటే అమెరికా వాడి టెక్నాలజీ చూడండి. ఇలాంటి టెక్నాలజీనే ఇబ్రాహీం రైజీ విషయంలో కూడా అమెరికా వాళ్ళు వాడి ఉంటారు అని చెప్పి ఇవాళ ప్రతి ఒక్క మీడియా సంస్థ, ముఖ్యంగా వెస్టర్న్ మీడియా మాట్లాడుతుంది. ఇమీడియట్గా లాయిడ్ ఆస్టిన్ గారు ఆయన మీడియాలోకి వచ్చి మాకు దీనికి ఎటువంటి సంబంధము లేదు, ఇలాంటి ఆలోచన కూడా మాకు లేదు, మేము డైరెక్ట్గా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధములో లేము, ఇజ్రాయెల్కి సపోర్ట్గా ఏదో కొంత ఫండింగ్ చేస్తున్నాము, ఆయుధాలు ఇస్తున్నాము, ఇప్పుడు అది కూడా ఆపేసాము, మాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు, అర్థం చేసి. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ దేశాలకు ఎక్కడ లేని కోపం వస్తుంది. అమెరికాకు మీకు సౌదీ అరేబియా, అమెరికాకు UAEకి చూసారు అనుకోండి మంచి ఫ్రెండ్షిప్ ఉంది, ఆయిల్ వ్యాపారం ఉంది, ఎక్స్పోర్ట్స్, డిఫెన్స్ డీల్స్ ఉన్నాయి. కాబట్టి డైరెక్ట్గా అమెరికా ఈ పని చేసిందని ఎవరు కూడా నమ్మకూడదు. మీకు 5 ఏళ్ళలో 10 ఏళ్ల తరువాత ఇలాంటి వార్తలు మెల్లిగా అమెరికా వాడు చెప్తాడు, అవునండి మేమే చేసాము, ఆ టైంలో ఏదో ఇలా జరిగిపోయింది, మమ్మల్ని క్షమించండి, ఒక్కసారి చెప్పి మొత్తం ఇష్యూని క్లోజ్ చేస్తాడు. ఇలా ఎన్నోసార్లు చేశాడు. కాబట్టి ఇది ఒకవేళ ఆధారాలతో, అంటే ఒక లేజర్ వెపన్ వచ్చి కొట్టిందా, లేదా మీకు ప్రిడేటర్ డ్రోన్ని వాడి ఒక మిజైల్ దాడిలో ఇబ్రాహీం రైజీని లేపేశారా, లేదా మోసాద్ ఏజెంట్ హెలికాప్టర్ పైలట్గా ఎక్కి కూర్చొని కరెక్ట్ టైంలో హెలికాప్టర్ నుంచి దూకేసి ఈ హెలికాప్టర్ని పేల్చేశాడా, ఇదంతా గమనించారనుకోండి. దీనికి మించిన కాన్స్పిరన్సీ థియరీస్ ఇరాన్లోనే ఇవాళ విడుదలవుతున్నాయి. అంటే ఒక మహానాయకుడి మరణము ప్రపంచ స్థాయిలో ఎన్ని రకాలుగా ఎన్ని రెస్పాన్సెస్ చూడండి. భారత్ అయితే ఆల్మోస్ట్ ఒక గవర్నమెంట్ హాలిడే అని చెప్పి నిన్నటికి నిన్న వీళ్ళు అంటే దుఃఖ దినముగా దీన్ని ప్రకటించారు. ఇండియాకు ఇరాన్ రిలేషన్షిప్ని, ఇండియా రష్యా రిలేషన్షిప్తో ఇవాళ ప్రపంచమంతా చూస్తుందంటే ఎంత క్లోజ్ క్వార్టర్స్తో మనం వాళ్ళతో వర్క్ చేసాం అనేది క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి మీ థియరీ ఏంటి? అసలు ఇబ్రాహీం రైజీ మరణించడంలో ఈ హెలికాప్టర్ క్రాష్ని మీరు ఎలా చూస్తున్నారు? మీకు అంటే ఏమైనా థియరీ ఉందా? ప్రపంచ స్థాయిలో ఎంతోమంది ఎన్నో థియరీలు చెప్తున్నారు కదా, మరి మన థియరీ ఏంటి, నిజము ఏమిటి? త్వరలోనే బయటకు వస్తుంది. సో మీరు మీ ఆలోచనలని కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.